కష్టమేమో కానీ అసాధ్యం కాదు. ప్రభుత్వాలు తలుచుకుంటే సాధ్యం చేయగలవు. మచిలీపట్నానికి బందర్కి వెళ్ళాలంటే బెదవాడి నుంచి 3:30, 4, 5 గంటలు జర్నీ పట్టేది. ట్రాఫిక్ని బట్టి లేదా ఆ రోడ్డుని బట్టి ఒక్కోసారి ఎత్తెత్తి ఇసిరేసి కొట్టేసేది అనమాట. కొన్ని చోట్ల బాగుండేది రోడ్డు. ఆ ట్రాఫిక్ సింగిల్ రోడ్డు కాబట్టి చాలా రోజుల పాటు ఇబ్బంది పడ్డాం. అట్లాంటిది మోడీ సర్కార్ వచ్చిన తర్వాత 2014-19 మధ్యలో మచిలీపట్నానికి హైవే అంటే మచిలీపట్నానికి హైవే అడగడతారులే బస్, అది ఎంత పెద్దది, ఎంత పొడుగు ఉండాలి, దానికి వెడల్పు సాధ్యమా అని అనుకున్నాం. కానీ ఇవాళ అదే మచిలీపట్నానికి గంటలో బెదవాడి నుంచి వెళ్ళగలిగినటువంటి పరిస్థితి ఉందంటే ఆ రోడ్డును చూసినప్పుడు అంటే ప్రభుత్వాలు అనుకుంటే ఏం చేయగలవు అన్నటువంటిది కనబడుతుంది. అలాగే ఒకప్పుడు విజయవాడలో సింగనగర్ ప్రాంతం నుంచి గొల్లపూడికి వెళ్ళాలంటే అట్లా చుట్టూ తిరిగి ఊళ్ళో నుంచి పోవాలా, అదంతా వచ్చేటప్పటికి 1.5, 2 గంటల జర్నీ ఆ ట్రాఫిక్లోని. అదే రోడ్డు ఏదైతే ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు ఉందో గొల్లపూడి దగ్గర నుంచి డైరెక్ట్గా సింగనగర్ రామవరప్పాడు దగ్గర, అది వెయ్యక ముందుకి ఇవాళ ఎంత సింపుల్ జర్నీ ఉంది అన్నటువంటిది అర్థమవుతుంది. కాబట్టి మనిషి తలుచుకుంటే సాధ్యమే మౌలిక వసతుల కల్పన. ఇప్పుడు అమరావతిలో కూడా ఖచ్చితంగా నాకున్న అవగాహన ఇప్పుడైతే ఓఆర్ఆర్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సిన్సియర్గా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం సిన్సియర్గా ఉంది. రాజకీయాలు పక్కన పెట్టేశారు అక్కడ. గతంలో రాజకీయాల కారణంగా ఆగినటువంటిది ఇప్పుడు క్లియర్గా నడుస్తోంది. దానికి సంబంధించిన కన్సల్టెన్సీని కూడా ఓకే చేసేశారు. మేబీ 2029 నాటికి మనం ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్డు మీదన నడవగలం. ఆ పైన వచ్చేటప్పటికి ఇంకా అప్పటికి కంప్లీట్గా పూర్తి కాకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు బిగిన్ చేస్తున్నారు కాబట్టి 1 ఏడాది 2 ఏళ్లలో దీనికి పట్టాలు ఎక్కుతుంది. అదంతా సెటరేట్ అయ్యేటప్పటికి 2034 నాటికి మాత్రం ఇవాళ హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎట్లా తిరుగుతున్నామో అట్లా తిరగగలమన్నటువంటి నమ్మకం నాకైతే వచ్చింది.